ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో లాంగ్ హారాల పండుగ. ఈ ఆఫర్ నవంబర్ 8 నుండి 16 వరకు. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇక్కడ చింపాంజీ. సో దాని లైఫ్ స్టైల్ చూస్తే కనుక ఒక్కసారి ఉన్న 5 నిమిషాలు ఇక్కడ చింపాంజీ యాక్టివిటీస్ చూస్తే ఒక్కొక్కసారి మనం చాలా ధారాళంగా విరివిగా అనేస్తూ ఉంటాం. చింపాంజీ వేషాలు వేస్తున్నారా, చింపాంజీ మొహం కూడా, ఇట్లా రకరకాలుగా అంటూ ఉంటాం. కానీ రియల్గా వీటిని దగ్గర నుంచి చూసినప్పుడు, వాటి యాక్టివిటీస్ చూసినప్పుడు భలే అనిపిస్తూ ఉంటుంది. చిన్నపిల్లలు చాలా థ్రిల్ ఫీల్ అవుతున్నారు. జనరల్గా మనం ఈ మూవీస్లో కావచ్చు, లేకపోతే ఈ చింపాంజీ బేస్డ్ వచ్చినటువంటి వాటి మనుషులతో వాటి ఎఫెక్షన్ చూపించే సినిమాల్లో నిజంగానే అవి మనుషుల్ని ప్రొటెక్ట్ చేస్తాయా, ప్రేమను పంచుతాయా అనిపిస్తాయి. బట్ ఇక్కడ కాసేపు ఒక్క 5 నిమిషాలు ఆ కేజ్లో ఉన్న చింపాంజీ యాక్టివిటీస్ చూసారా, ఎవరో పిలుస్తున్నారేంటి నన్నే అన్నట్టు చూస్తుంది. ఆ తర్వాత ఇప్పటి వరకు అది పడుకొని తింటావు, అబ్బో ఎన్ని ఆసనాలు వేసిందంటే ఆ టేబుల్ మీద రకరకాలుగా ఫన్ అయితే క్రియేట్ అయింది. జస్ట్ ఒకసారి చింపాంజీల కోసం ప్రైమరీ ఇన్ఫర్మేషన్ చూస్తే వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఇవి మానవులు మరియు చింపాంజీల DNA 95 నుండి 98% వరకు ఒకేలా ఉంటాయట. ఇది జీవశాస్త్ర పరంగా కూడా చింపాంజీలు గొరిల్లాల కంటే మానవులతో చాలా దగ్గర ఎఫెక్షన్ కలిగి ఉంటాయి అనేది ఒక ఫ్యాక్ట్ ఇక్కడ డిస్ప్లేలో రాసుంది. సో ఇంకా చెప్పాలంటే వీటి వేట, మాంసం, పెంపుడు జంతువుల వ్యాపారం కోసం అని చెప్తున్నారు. ప్రాబల్యం వచ్చేసి ఆఫ్రికా. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, సంరక్షణలో ఉన్న చింపాంజీలు మానవ సంకేత భాషను నేర్చుకోగలుగుతాయట. అంటే మనుషుల మాటను అవి అర్థం చేసుకోగలుగుతాయి అని కూడా చెప్తున్నారు. సో ఈ సంతానోత్పత్తి కాలం అయితే మార్చ్, జూన్ అండ్ సెప్టెంబర్, అక్టోబర్. గర్భధారణ కాలం వచ్చి 230 నుంచి 240 రోజులు. వీటి లైఫ్ స్పాన్ 40 నుంచి 45 ఇయర్స్ ఉంటుంది. ఆహారం ఏంటంటే అడవిలో ఉండే పండ్లు, పువ్వులు, చెట్ల నుంచి సేకరించే విత్తనాలు, ఇలాంటి చెదపురుగులు, చీమలు ఇలాంటివి తింటూ ఉంటాయి. ఇక్కడ ప్రొటెక్షన్లో ఉన్నాయి కాబట్టి, సంరక్షణలో ఉన్నాయి కాబట్టి బ్రెడ్, వేరుశనగలు, పండ్లు, కూరగాయలు ఇట్లాంటివి పెడుతూ ఉంటారు. ఎలా అనిపించింది? అయ్యో సో అలానే ఇవి ఒకే చోట 15 నుంచి 120 వరకు ఒక గ్రూప్గా కూడా అవి ఉండటం అలవాటు చేసుకోగలుగుతాయంట. యాక్చువల్గా చెప్పాలంటే మగ చింపాంజీలు చాలా ఆధిపత్యం, అంటే అగ్రెసివ్గా ఉంటాయి, కమాండ్ కోసం ట్రై చేస్తాయి అని కూడా, అంటే ఒక దూకుడుగా వ్యవహరిస్తాయి అనేది కూడా దానికి సంబంధించినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ ఏదైతే జూ విజిటర్స్ ఉంటారో వారందరికీ, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ చింపాంజీలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేట్ అవ్వాలని చెప్పి ఇక్కడ డిస్ప్లే బోర్డులోనైతే పెట్టడం జరిగింది. సో వీటి బరువు కూడా 90 కిలోల వరకు ఉంటాయని చెప్తున్నారు. సో దాని యాక్టివిటీస్ చూస్తే అసలు మనుషులతో సంబంధం లేనట్టు ఉంటుంది, కానీ చాలా ఫన్ క్రియేట్ చేస్తుంది. ప్రతి ఒక్కరు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. సో చింపాంజీ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్, దాని గురించి తెలుసుకుందాం. వైజాగ్ జూలో ఉన్న ఈ చింపాంజీ పేరేంటో ఆయన అడుగుదాం. చికిత్స మేడం. చికిత. ఏ చికిత? ఓకే, ఎంత దాని ఏజ్? 41 మేడం. 41. జనరల్ గా చింపాంజీల లైఫ్ స్పాన్ ఎంత అండి? 45 మేడం. 45. సో ఇది 41. మన జూలో 45 అంటే మంచిగా చూసుకుంటారు, కేర్ తీసుకుంటారు కాబట్టి ఓ 2-3 ఇయర్స్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. బయట అంటే 45. మన దగ్గర మెడిసిన్ అన్ని ఇవ్వడం వల్ల, కేర్ తీసుకోవడం వల్ల ఇంకా బతికే చాయిస్ ఎక్కువ ఉంది. సో ఈ చికిత్సని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఈ చికిత్సని ఇప్పుడు ఎక్కడ చెప్పాడంటే ఇజ్రాయిల్ నుంచి తీసుకొచ్చాం మేడం. గిఫ్ట్గా ఇచ్చారంట, అప్పుడు అది తీసుకొని వచ్చాం. ఏంటి వాటికి ఫుడ్ ఫీడింగ్? వెజిటేబుల్స్ మేడం. వెజిటేబుల్స్ సమ్మర్ టైంలో కొబ్బరి బొండాలు ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. ఇది మనకి ఎలా అంటే సమ్మర్ టైప్లోనే, సమ్మర్గా అయితే ఎలా తీసుకుంటారు, కూలింగ్ టైంలో కొబ్బరి బొండలు ఇవ్వడం మానేస్తారు. అలాగే వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకుంటారు, కొమ్ము శనగలు, ఎగ్స్, పుచ్చకాయ, అన్ని వెజిటేబుల్స్ అన్ని తీసుకుంటారు, మొక్కజొన్న. ఓకే. సో మిగతా వాటికంటే ఇది బాగా ఎక్కువగా యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది కదా, సో ఫీడింగ్ కూడా ఎక్కువ అవసరం అవుతుందా? ఫీడింగ్ కూడా తీసుకుంటారు, ఒక 20 kg 20-50 kg వెజిటేబుల్స్ తీసుకుంటారు మేడం పర్ డే.
డైలీ దీని యాక్టివిటీ అంటే జనరల్ గా మనం చింపాంజీ మొహవాడ చింపాంజీల గెంతుతున్నాం ఇట్లాంటివి వాడుతూ ఉంటాం సరదాగా. అలాగా ఎగరడం అవి చేస్తుంటది మేడం. అలా చెట్లు ఎక్కడం, తాళ్ళు ఎక్కడం చేస్తుంటది. బాగా యాక్టివ్గా ఉంటది మేడం. సో పిల్లలు కూడా బాగా పిల్లలు చాలా ఎక్కువ అక్కడి నుంచి అరుచుకొని వస్తారు మేడం, చింపాంజీ అనుకో. సో జనరల్ గా మిగతా వాటితో పోలిస్తే కనుక దీంతో ఎక్కువ బాండింగ్ ఏంటంటే కొంచెం మనుషుల్ని పోలికగా మనుషులకి దగ్గరగా ఉంటది కాబట్టి ఉంటది మేడం. మనం చెప్పింది అవి అర్థం చేసుకుంటది మేడం. చికిత అది ఏమైనా ఉంటే అక్కడ ఉంటే తెమ్మంటే తేవడం చేస్తుంటది. రూమ్ లోకి తెమ్మంటే కర్రలే ఉన్న తేవడం చేస్తుంటది. పిలవగానే రావడం, చేయి చాపడం, టానిక్ అయినా మనం ఏదైనా వాటర్ అయినా సరే బాటిల్ తెచ్చేటప్పుడు నోరు చాపరా అంటే చాపడం చేయడం చేస్తుంటది. తాగేస్తుంది. బ్రెడ్ మనం జామ్ పెట్టి ఇచ్చినా తీసుకొని తింటది. బాగానే ఉంటది. సూపర్. సో సినిమాల్లో ఎక్కువగా చింపాంజీ బేస్డ్ వస్తూ ఉంటాయి కదా సినిమాలు, అందులో పిల్లల్ని అవి ప్రొటెక్ట్ చేసినట్టు ప్రేమ చూపించినట్టు ఆ తరహాగా ఇవి అంత దగ్గరగా మేము లేం కానీ మేడం, దాన్ని పట్టుకోవడం ఇలా అంటే దానికి ఇలా పామ్మని ఇలా చేయలు రెండు లేపేస్తుంది, ఇలా బాడీ మీద ఇలా పాముతుంటే ఏమంది లోన రూమ్ లో మనం చేయడం జరుగుతుంది. అవన్నీ ఏంట్రా అని చెప్పి మాట్లాడడం అన్ని చేస్తుంటే చెప్తుంది. సూపర్. సో జనరల్ గా వీటికి హెల్త్ ఇష్యూ అయినప్పుడు ఎట్లా డల్ గా ఉంటే మనకి సేమ్ వాటర్ అవుతుంది మేడం. మళ్ళీ ఏమైనా విరోచన మోషన్స్ మనకి ఎలా లూజ్ మోషన్ అయితే డాక్టర్ చెప్పడం చేస్తుంటే దానికి తగ్గట్టు మెడిసిన్ ఇస్తే దాని ఫీల్డ్ లో పెట్టి మనం ఇవ్వడం జరుగుతుంది మేడం. ఇప్పుడు ఇది ఫీమేల్ కదా? అవును మేడం.